జై శ్రీమన్నారాయణ. ఈరోజు 51వ రోజు పారాయణలో భాగంగా విష్ణు పురాణే సవ్యాఖ్యానే ద్వితీయాంశే సప్తమోధ్యాయః భువర్లోకాది ఊర్ధ్వలోక వర్ణన. శ్రీ మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికెను, కథితం భగవన్ బ్రహ్మ మమైతదఖిలం త్వయా భువర్లోకాదికాన్ లోకాన్ శ్రోతుమిచ్చామ్యహం మునే. పూజ్యుడా, బ్రాహ్మణోత్తమ, నాకిదంతా నీవు చెప్పితివి. ఇక ఇప్పుడు భువర్లోకాదికములను అన్నింటినీ నీ నుండి వినగోరుతున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కథితమిత్యాది భువనశేషస్య జ్యోతిశ్చక్రస్య చ ప్రశ్నః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఖదితం ఇత్యాది భువనశేషమును గురించి, జ్యోతిశ్చక్రమును గురించి ప్రశ్నించుచున్నాడు. తథైవ గ్రహ సంస్థాన ప్రమాణాని యథా తథా సమాచక్ష్వ మహాభాగమహ్యం త్వాం పరిపృచ్ఛతే. అట్లే గ్రహ సంస్థానమును వాటి ప్రమాణములను ఉన్నది ఉన్నట్లుగా మహానుభావ నిన్ను అడుగుచున్న నాకు తెలుపుము. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు చెప్పిరి, రవిచంద్రమసోర్యావత్ మయూఖైరవక్ భాస్యతే స సముద్ర సరిశ్చైలా తావతి పృథివీ స్మృతా. సూర్య చంద్ర కిరణములతో ప్రకాశించు ప్రాంతమంతా, సముద్ర నదీ పర్వతములతో కూడి ఉన్నదంతా భూమిగా తెలియము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య రవీతి తావతి భూలోకాఖ్య. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. రవి అని, అదంతా భూలోకమని పేరు కలది. యావత్ ప్రమాణ పృథివీ విస్తార పరిమండలాత్ నభస్తావత్ ప్రమాణం వై వ్యాసమండలతో ద్విజ. పొడుగు వెడల్పు పృథివీ ఎంత ప్రమాణము కలిగి ఉన్నదో, నభః అనగా భువర్లోకము కూడా ఆయామ విస్తారములతో అంతే ప్రమాణము కలది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యావదితి యవత్ ప్రమాణ అభితః కటాః ద్వయస్పృక్ విస్తార పరిమండలాత్ వ్యాసాత్ వృత్త పరిధిమానాశ్చ నభః భువర్లోకాఖ్యం వ్యాసమండలతః తావద్విస్తారాత్ 50 కోటి వృత్త పరిధే సార్ధశతకోటికం స్వర్లోకావదే సూర్యస్య లక్షోత్సృత్యోక్తా భువర్లోకో లక్షోత్సేద ఇత్యప్యనర్థాస్తుక్తం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యావత్ అని, యావత్ ప్రమాణ అనగా చుట్టూ, ఉపరి అధో కటాహములు రెండింటినీ స్పృశించున్నది. విస్తార పరమండలాత్ అనగా వెడల్పు పొడవు గుండ్రము కొలతలతో, నభః అనగా భువర్లోకము, విస్తార ఆయామములతో, విస్తారము వలన 50 కోట్ల వృత్త విస్తారము, 150 కోట్లు గల స్వర్లోకావధి కల సూర్యుడు 1,00,000 యోజనముల ఉన్నతిలో ఉన్నాడని చెప్పినందున భువర్లోకము కూడా 1,00,000 యోజనముల ఉత్సేదము అనగా ఉన్నతమని అర్థపరముగా చెప్పబడినది. భూమేర్యోజనలక్షేతు మైత్రేయ రవిమండలం లక్షా దివాకరస్యాపి మండలం శశినః స్థితం. భూమికి 1,00,000 యోజనముల దూరములో సూర్యుని మండలమున్నది. సూర్యమండలమునకు 1,00,000 యోజనముల దూరమున చంద్రమండలమున్నది. పూర్ణే శతసహస్రేతు యోజనానాం నిశాకరాత్ నక్షత్రమండలం కృత్స్నం ఉపరిష్టాత్ ప్రకాశతే. చంద్రమండలమునకు 1,00,000 యోజనముల దూరమున పైన సకల నక్షత్ర మండలము ప్రకాశించుచున్నది. 2,00,000 బ్రహ్మన్ బుధో నక్షత్రమండలాత్ తావత్ ప్రమాణ భాగేతు బుధస్యాప్యుసనాః స్థితః. నక్షత్ర మండలమునకు ఉత్తరమున 2,00,000 యోజనముల దూరమున బుధమండలమున్నది. బుధమండలమునకు 2,00,000 యోజనముల దూరమున శుక్రమండలమున్నది. అంగారకోపి శుక్రస్య తత్ ప్రమాణే వ్యవస్థితః లక్షద్వయేతు భౌమస్య స్థితో దేవ పురోహితః. శుక్లమండలమునకు 2,00,000 యోజనముల దూరమున అంగారక మండలము కలదు. అంగారమునకు 2,00,000 యోజనముల దూరమున బృహస్పతి మండలము కలదు. సౌరీర్బృహస్పతేశ్చోర్ధ్వం 2,00,000
సమవస్థితః సప్తర్షిమండలం తస్మాత్ లక్షమేకం ద్విజోత్తమా. బ్రాహ్మణోత్తమ, బృహస్పతి మండలమున 2,00,000 యోజనముల దూరమున శని మండలమున్నది. శని మండలమునకు 1,00,000 యోజనముల దూరమున సప్తర్షి మండలము కలదు. ఋషిభ్యస్తు సహస్రాణం శతాదూర్ధ్వం వ్యవస్థితః మేఢీభూత సమస్తస్య జ్యోతిశ్చక్రస్య వై ధ్రువః. ఋషి మండలమునకు 1,00,000 యోజనములు ఊర్ధ్వమున సకల జ్యోతిశ్చక్రమునకు ఆధార స్తంభముగా ధ్రువమండలమున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఋషిభ్య ఇతి మేఢీకల మధ్య నికాతస్తంభ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఋషిభ్య అని మేఢి అనగా కళ్ళములో మధ్యన పాతిన స్తంభము. త్రైలోక్యమేతత్ కథితం ఉత్సేధేన మహామునే ఇజ్యాఫలస్య భూరేష ఇజ్యాచాత్ర ప్రతిష్ఠిత. మహాముని, సంగ్రహముగా 3 లోకములను చెప్పితిని. ఇది యాగఫలమునకు భూమి. ఇక్కడే యాగము ప్రతిష్ఠించబడినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య త్రైలోక్యమితి ఇజ్యాఫలస్య యాగఫలస్య భూః భోగభూమిః ఏషా ఇదం త్రైలోక్యం ఇజ్యాత్ర భారతవర్షే కర్తవ్యా ఉపాసనా యోగాదిక్రియా తత్ఫలం చ సర్వలోకేష్యపి స్యాత్ యోగేశ్వరాణాం గతిమాహురంతర్బహిస్త్రిలోక్యా ఇతి వచనాత్. విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం. త్రైలోక్యం అని ఇజ్యా ఫలస్య అనగా యాగఫలమునకు అనగా భోగభూమి, ఏష అనగా ఈ 3 లోకములు, ఇజ్యా ఇచ్చట యాగము భారతవర్షమున చేయవను. ఉపాసన యోగదది క్రియ ఆ క్రియాఫలము అన్ని లోకములందునూ ఉండును. ఇచ్చట శ్లోకము ఇట్లున్నది: త్రిలోకముల లోపల వెలుపల యోగేశ్వరుల గతి ఉండును అని చెప్పబడింది. ధ్రువాదూర్ధ్వం మహర్లోకో యత్ర తే కల్పవాసినః ఏకాయోజనకోటితో యత్ర తే కల్పవాసినః. ధ్రువమండలము పైన ఉండునది మహార్లోకము. ఇచ్చటనే కల్పకాలము జీవించువారుందరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ధ్రువాదితి కల్పవాసినః కల్పావధికాయుషో మన్మంతరాధ్యధికారిణః ఇంద్రాద్యాః స్వాధికార నివృత్తౌ కాలప్రతీక్షయా మహర్లోకే తిష్టంతి వినివృత్తాధికారాస్తు మహర్లోక నివాసిన ఇతి శైవోక్తైః కల్పాధికారిణాం శ్చాత్ర సంస్థితా ద్విజపుంగవా ఇతి కూర్మోక్తైశ్చ పునఃస్థాననూద్య తల్లోకోశ్రాయోభిధీయతే ఏకేతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ధ్రువాత్ అని కల్పవాసన కల్పావధి కాలము ఆయుష్యము కలవారు. మన్వంతరాదుల అధికారులు ఇంద్రాదులు తమ అధికార కాలము ముగిసిన తర్వాత కాలమునకే నిరీక్షిస్తూ మహర్లోకముననుందరు. అధికారము ముగిసిన వారు మహర్లోకముననుందరు అని శివపురాణమున చెప్పబడినది. 2 కోట్యైతు జనో లోకో యత్ర తే బ్రహ్మణః సుతాః సనందనాద్యాః ప్రథితాః మైత్రేయామలచేతసః. జనలోకము 2 కోట్ల యోజనముల విస్తీర్ణము. జనలోకము ఇచట బ్రహ్మమానస పుత్రులు పరిశుద్ధ మనస్కులు సనందనాదులు ఉందురు. చతుర్గుణోత్తరే చోర్ధ్వం జనలోకాత్ తపః స్మృతః వైరాజా యత్ర తే దేవాః స్థితాదాః వివర్జితాః. జనలోకమునకు 4 రెట్లు అనగా 8 కోట్ల యోజనముల ఎత్తున తపోలోకమున్నది. ఇచ్చట వైరాజులు అని దేవతలు ఉన్నారు. వీరికి దాహాదులు ఉండవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య చతుర్గుణోత్తర ఇతి కోటిద్వయం ప్రకృత్యోక్తత్వాత్ జనలోకాదష్టకోట్యుత్తరే వ్యోమ్ని తపః షడ్గుణే నేత్యత్రాపి తపసో 12 కోట్యుశ్రయే సత్యం ఇత్తం 23 కోట్యః ధ్రువాదూర్ధ్వం సత్యమారభ్యాండకటాహంతం కించిదూనం కోటిద్వయం జ్ఞేయం బ్రహ్మలోక ఏవ భగవతః పురీ రుద్రాదీనాం చ తదుపరి తమస్తతోండకటాహశ్చ యత్తు జనలోకాత్ తపోలోకశ్చ తస్రః కోటయ స్మృతాః రాజపత్యాద్ బ్రహ్మలోకః కోటిషట్కం తు సృజ్యత ఇతి పురాణాంతరవచనం తత్తు తత్తల్లోకాంతరాళ విషయం ఇదంతు చతుర్గుణోత్తరే
షడ్గుణే నేత్యాదివచనం తత్తల్లోకాంతరాళస్య లోకోచ్ఛ్రాయ ఘనస్య చ సంహత్యమానోక్తి పరమిత్య విరోధః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇది పురాణాంతరవచనం. తత్తు తత్తల్లోకాంతరాల విషయం ఇదం చ చతుర్గుణోత్తరం షడ్గుణే నేత్యాదివచనా తత్తల్లోకాంతరాలస్య లోకోచాయ ఘనస్య చ సంహత్యమానోక్తి పరమితి విరోధః. చతుర్గుణోత్తర అని కోటిద్వయమున ప్రకృతమున చెప్పినారుగాన జనలోకము నుండి 8 కోట్లు ఉన్నతమున ఆకాశమున తపోలోకము, షడ్గుణేన అనుచోట కూడా తపోలోకము నుండి 12 కోట్ల ఎత్తులో సత్యలోకము, ఇట్లు ధ్రువమండలము నుండి 12 కోట్లు సత్యలోకము నుండి ఆరంభించి అండకటాహము వరకు చివరకు కొంచెము తక్కువ 2 కోట్ల యోజనములుగా తెలియవలేను. బ్రహ్మలోకమే భగవానుని పురము, దానిపైన రుద్రపెరి, దానిపైన తమస్సు, దాని తర్వాత అండకటాహము. ఇచ్చట జనలోకము నుండి తపోలోకము 4 కోట్ల యోజనాలు, ప్రాజాపత్యము నుండి బ్రహ్మలోకము 6 కోట్ల యోజనాలు సృజించబడినది అని పురాణాంతరవచనము. ఆయా లోకాల మధ్యనున్న దూర విషయముని తెలియవలేను. 4 రెట్లు 6 రెట్లు అని చెప్పిన మా మాట ఆయా లోకముల అంతరాలము లోకోచ్ఛ్రాయము అనగా ఎత్తును చెప్పునది కాన దాని ఘనమును కలిపి కొలతను చెప్పినది అని విరోధము లేదు. షడ్గుణేన తపో లోకాత్ సత్యలోకో విరాజతే అపునర్మారక యత్ర బ్రహ్మలోకో హి సంస్కృతః. తపోలోకమునకు 6 రెట్లు అనగా 12 కోట్ల యోజనముల ఎత్తున సత్యలోకము ప్రకాశించుచున్నది. ఇది ఏ బ్రహ్మలోకము. ఇక్కడికి చేరిన వారు మరలా మరణించరు అనగా పుట్టరు అని అర్థము. పుట్టితే కదా మరణించేది అనగా సంసారమునకు మరలా రారు అని అర్థము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. షడ్గుణేనేతి అపునర్మారకాః సత్యలోకం ప్రాప్తా హి న పునః సంసరంతి బ్రహ్మలోకమభి సంపన్నా న పునరిమం. మానవమావర్తం నావర్తంత ఇతి శ్రుతే బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరం పదమితి స్మృతేస్య ఆ బ్రహ్మభువనాదిత్యాది స్మృత్యుక్తమావర్తనం చతుర్ముఖాద్యుపాసనేన తత్తల్లోకప్రాప్తి విషయం కల్ప్యం. తేషామేషాం కేచన బ్రహ్మాలోకా రుద్రస్యాన్యే సంతి తత్రైవ లోకాః విష్ణోరన్యే సంతి లోకా విశాలా స్తాన్ లోకాంస్తానుపాస్య వ్రజంతీతి పురాణాంతరవచనాత్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. షడ్గుణేన అని అపునర్మారకాః సత్యలోకమును పొందినవారు మరలా సంసారమున ప్రవర్తించరు. ఇచట శృతి. బ్రహ్మలోకమును పొందినవారు మరలా ఈ మానవలోకమునకు రారు అని. ప్రళయము వచ్చినప్పుడు బ్రహ్మలోకమును చేరినవారు బ్రహ్మతో కలిసి పరిశుద్ధాత్మలై పరమపదమును ప్రవేశింతురు అనున్నది స్మృతివాక్యము. మరి గీతలో ఆ బ్రహ్మభువన్నాలోక పునరావర్తినః అని బ్రహ్మలోకమును చేరినవారు కూడా మరలా ఆవృత్తి చెందెదురు అని చెప్పినారు కదా. అనగా ఆ ఆవృత్తి చతుర్ముఖ్యాద్యుపాసనముతో ఆయా లోకములలో చేరిన వారి విషయమని తెలియవన్ను. ఇతడ పురాణాంతర శ్లోకము. వారిలో కొందరు బ్రహ్మలోకమున, కొందరు రుద్రలోకమున ఉన్నారు, కొందరు విష్ణులోకమున ఉన్నారు. వారిని ఉపాసించి ఆయా లోకములను చేరెదరు అని. పాదగమ్యం తు యత్కించేత్ వస్వస్తి పృథివీమయం సభూర్లోక సమాఖ్యాతో విస్తారోస్య మయోదితః. పాదములతో నడవగలిగిన ఏ కొద్ది వస్తువైనా అదంతా భూలోకముగా చెప్పబడినది. భూలోక విస్తారమును నేను నీకు చెప్పితిని. భూమి సూర్యాంతరం యత్తు సిద్ధాది ముని సేవితం భువర్లోకస్తు సోప్యుక్తో ద్వితీయో ముని సత్తమా. భూమికి సూర్యునికి మధ్యనున్న లోకము భువర్లోకము. దీనిని సిద్ధాది మునులు సేవించుచుందరు. ఇది రెండవది. ధ్రువ సూర్యాంతరం యత్తు నియతాని చతుర్దశ స్వర్లోకస్సోపి గదితో లోక సంస్థాన చింతకైః. ధ్రువమండలము సూర్యమండలాంతరమున ఉన్నది. 1,40,00,000 యోజనాల విస్తీర్ణము. స్వర్లోకమని లోక సంస్థాన చింతకులు చెప్పుచున్నారు. త్రైలోక్యమేతత్కృతకం మైత్రేయ పటిపఠ్యతే
జనస్తపస్తదా సత్యమితి చాకృతకం త్రయం. ఇట్లు భూ భువ సువర్ లోకములు మూడు లోకములు కృతకము అందరు. జన తప సత్యలోకము అకృతకములందరు. కృతాకృతకయోర్మధ్యే మహర్లోక ఇది స్మృతః. శూన్యో భవతి కల్పాంతే యోత్యంతం న వినశ్యతి. కృతక అకృతకముల మధ్యనున్నది మహాశ్లోకము. కల్పాంతమునంతా శూన్యమగును, కానీ మహర్లోకము నశించదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కృతాకృతకయోరితి శూన్య నిర్జన. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కృతాకృతకయో అని, శూన్య అనగా నిర్జనము. ఏతే సప్త మహాలోకాః మైత్రేయ కథితాస్తవ. పాతాళాని చ సప్తైవ బ్రహ్మాండస్త్వైష విస్తరః. మైత్రేయ, ఇవి సప్తమహాలోకములు నీకు చెప్పితిని. పాతాళములు కూడా సప్త సంఖ్యాకములు. ఇది ఏ బ్రహ్మాండ విస్తరములు. ఏతదండకటాహేన తిర్యక్షోర్ధ్వమస్తదా కపిస్తస్య యథా బీజం సర్వతో వై సమావృతం. ఇది బ్రహ్మాండ కటాహమున అడ్డముగా పైన క్రిందగా అంతగా వెలుగుచుండును. కపిత్త బీజము అంతటా ఆవరించబడినట్లుగా అని దృష్టాంతము. దశోత్తరేణ పయసా మైత్రేయాండం చ తద్వృతం. సర్వోంబు పరిధానోసౌ వన్హినా వేష్టితో బహిః. ఈ బ్రహ్మాండము 10 రెట్లు ఎక్కువగా జలముచే ఆవరింపబడి ఉన్నది. ఇట్లు జలముచే చుట్టబడి ఉన్న ఈ అండము వెలుపల అగ్నిచే పరివేష్టించబడినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దశోత్తరేణేతి అసావంబు పరితోండః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దశోత్తరేణ అని, ఇది జలముచే చుట్టబడి ఉన్నది. వన్హిశ్చ వాయునా వాయు మైత్రేయ నభసావృతః. భూతాదినా నభస్సోపి మహతా పరివేష్టితః. దశోత్తరాణ్యదేశాని మైత్రేయైస్తాని సప్త వై. ఆ అగ్ని వాయువుచే, వాయువు ఆకాశముచే, ఆకాశము అహంకారముచే, అహంకారము మహత్తత్వముచే ఆవరింపబడి ఉండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వన్హిశ్చేతి ప్రధానస్యానంత్య దశోత్తరత్వమప్యస్తితి. సతే పంచాసన్యాయ దశోత్తరాణి సప్తేత్యుపపన్నం యద్వా. కటాహాదీని మహదంతాని సప్తావరణాని తత్ర కటాహస్య దశోత్తరత్వభజనం చ త్రిన్యాయాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వన్హిశ్చ అని, ప్రధానము అనంతముగాన అనంతములో దశోత్తరము కూడా 100లో 50 ఉండినట్లున్నదని దశోత్తరాన్ని సప్త అనున్నది ఉపపన్నము. లేదా కటాహము మొదలుకొని మహత్ వరకు సప్తావరణలు, అందులో కటాహము దశోత్తరత్వము అని చెప్పుట ఛత్రి న్యాయముగా. చాలామంది ఛత్రధారులున్నప్పుడు వారిలో కొందరు ఛత్రధారులు లేకున్నను ఛత్రధారులు వెడుచున్నారని ఏ వ్యవహారం ఉండును కదా. ఇది కూడా చాలా సప్తావరణలున్నప్పుడు ఒకటి లేకున్నా ఆ సముదాయములలో చేరినదిగాన ఉన్నట్లే అని వ్యవహారము. మహాంతం చ సమావృత్య ప్రధానం సముపస్థితం. అనంతస్య న తస్యాంతః సంఖ్యానం వాపి విద్యతే. మహత్తును ఆవరించి ప్రధానమున్నది, అనంతమైన ప్రధానములకు అంతము కానీ లెక్కించుట కానీ లేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మహాంతమితి అనంతస్యేతి యతస్తస్యానంతస్య అంతఃకాలతో నాశః సంఖ్యానయోజనే యత్తాదిశ్చ నాస్తి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మహంతము అని, అనంతస్య అది అంతము లేనిది. అంతము అనగా కాలముతో నాశము. సంఖ్యాననము కూర్చుట అనగా ఇంతయని చెప్పుటలేదు అని అర్థము. తదనంతమ సంఖ్యాత ప్రమాణం చాపి వయ్యతః హేతుభూతమశేషస్య ప్రకృతి సా పరామునే. ఆ ప్రకృతి అనంతము, సంఖ్య లేనిది, దానికింత అని ప్రమాణము లేదు. సకలమునకు అదియే హేతువు, దానినే ప్రకృతి అందరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదితి అతోనంతమ సంఖ్యాత ప్రమాణంచ తత్ప్రధానమిత్యన్వయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత్ అని, ఇందువలన అంతము లేనిది, లెక్కించ సఖ్యము కాని ప్రమాణము కలది, అదే ప్రధానము అని అన్వయము. అండానాం చ సహస్రాణాం సహస్రాణ్యయుతాని చ ఈదృశానాం తథా తత్ర కోటి కోటి శతాని చ. ఆ ప్రధానమున ఇటువంటి బ్రహ్మాండములు 1000, 10,000, కోట్లు, 100 కోట్లు కలవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అండానాం చేతి తత్ర ప్రధానే సంతీతి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అండానాం చ అని, తత్ర అనగా ప్రధానమున కలవు అని,
दारुण्यग्निर्यथा तैलं तिले तद्वुप्पमानपि प्रधानेव स्थितो व्यापी చేతనాత్మాత్మవేదనః. కట్టెలో అగ్ని ఉన్నట్లుగా, నువ్వులలో నూనె ఉన్నట్లుగా ప్రధానమున పురుషుడు జ్ఞాతృస్వరూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడై వ్యాపించుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దారుణీతి చేతనాత్మా జ్ఞాతృస్వరూప సాత్మవేదనః స్వయం ప్రకాశః దారుణీత్యాదినా దుర్వివేచత్వముక్తం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దారుణి అని చేతనాత్మ అనగా జ్ఞాతృస్వరూపుడు, ఆత్మవేదన అనగా స్వయం ప్రకాశుడు. దారుణి అగ్ని అని దృష్టాంతంలో దారువులో అగ్ని ఉన్నట్లు తెలియరానట్లు ప్రకృతిలో ఉన్న పురుషుడు కూడా తెలియరాడని భావము. ప్రధానంచ పుమాంసైవ సర్వభూతాత్మభూతయా విష్ణుశక్త్యా మహాబుద్ధే వృతౌ సంశ్రయధర్మిణౌ. సర్వప్రాణులకు ఆత్మ అయిన విష్ణుశక్తిచే ప్రధానము పురుషుడు ఒకదానితో ఒకటి సంశ్లిష్టములై ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రధానమితి సర్వభూతాత్మభూతయా సర్వభూతవ్యాపిన్యా విష్ణుశక్త్యా విష్ణుసంకల్పేన సంశ్రయధర్మిణౌ అన్యోన్య సంశ్లిష్టౌ ధృతౌ సంశ్రయధర్మిణావితి చ పాఠః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ప్రధానమని సర్వభూతాత్మభూతయ అనగా సర్వభూతములలో వ్యాపించి ఉండు విష్ణు శక్త్యా అనగా విష్ణు సంకల్పముతో సంశ్రయధర్మిణౌ అను దానితో ఇంకొకటి సంశ్లిష్టముగా ధరించబడి ఉన్నవి. ధృతౌ సంశ్రయధర్మిణౌ అని కూడా పాఠము. తయోస్సైవ పృథగ్భావకారణం సంశ్రయస్య చ శోభకారణభూతా చ సర్గకాలే మహామతే. ప్రకృతి పురుషులు వేరగుటకు కలిసి ఉండుటకు ఆ విష్ణు సంకల్పమే కారణం. అట్లే సృష్టికాలమున క్షోభకారణము కూడా ఆ విష్ణు సంకల్పమే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తయోరితి సైవ శక్తి పృథగ్భావః మోక్షః సంశ్రయో బంధః తయోః కారణం పురుషస్య బంధమోక్షహేతురిత్యర్థః శోభకారణభూతా గుణవైషమ్యోన్ముఖహేతుః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తయోహని శైవశక్తి ఆ విష్ణుశక్తియే అనగా విష్ణు సంకల్పమే పృథగ్భావము అనగా మోక్షము. పురుషుడు ప్రకృతి నుండి వేరగుట అనగా మోక్షము. సంశ్రయ ఆశ్రయించి ఉండుట అనగా బంధము అనగా సంసారము. ఇట్లు పురుషునికి సంసార బంధము కలుగుటకు సంసారము నుండి మోక్షము కలుగుటకు శ్రీ విష్ణు సంకల్పమే కారణము అని అర్థము. క్షోభకారణభూత అనగా ప్రకృతి గుణములలో వైషమ్యమునకు ఔన్ముఖ్యమునకు ఆ విష్ణు సంకల్పమే కారణము అని అర్థం. యదా సక్తం జలే వాతో బిభర్తి కణికా శతం శక్తి స్థాపి తథా విష్ణోః ప్రధాన పురుషాత్మకం. వాయువు నీరును అంటకుండగానే నీటిలో బిందువులను చాలా వాటిని ధరించినట్లు శ్రీ విష్ణు శక్తియే ప్రధాన పురుషులను వాటిలో ఆసక్తము కాకుండగానే ధరించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యథేతి యథా వాయుర్జలే స్థితం కణికాసతం అసక్తం నిర్లేపం యదాభివర్తి తదా విష్ణో సా శక్తి ప్రధాన పురుషాత్మకం సర్వం తద్గతో శైరస్పృష్టం బిభర్తి. అనేన శ్లోకేన ధారణాదావక్లేశోపి దర్శితః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. యథా అని వాయువు జలములనున్న కణికలను బిందువులను బుడగలను నీటిని తాను అంటకుండా ధరించినట్లుగా శ్రీ విష్ణు శక్తి ప్రధాన రూపమైన ఈ సకల జగత్తును ప్రధాన పురుషులతోనున్న దోషములతో స్పృశించబడకుండానే ధరించును. ఇట్లు చెప్పుట వలన శ్రీ విష్ణు శక్తికి సకల జగద్ధారణాదులలో క్లేశము లేదని చెప్పినట్లయింది. యథా చ పాదపో మూలస్కంద శాఖాది సంయుతః ఆది బీజాత్ ప్రభవతి బీజాన్యన్యాని వై తతః. మూల స్కంద శాఖాదులు కల వృక్షము ఆది బీజము వలన కలుగును. ఆ వృక్షము నుండి ఇతర బీజములు ఏర్పడును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యథా చేతి కార్యభూతా వృక్షాయర్లక్షణాః తల్లక్షణేన తద్ధర్మకేణ పార్థివత్వా వృక్షత్వచూతత్వాది ధర్మవతా ద్రవ్యేణ ఉపాదాన కారణీభూతేన యథానుగతాః ఏవం సత్వాది గుణమయా మహదాద్యాస్తాదృశా దేవా వ్యక్తాజ్ఞా జాయంతే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం.
యథాచాని కార్యములైన వృక్షములు ఎలాంటి లక్షణములు కలిగి ఉన్నవో ఆ లక్షణములు కల ధర్మము కల దానిలో పార్థివత్వ వృక్షత్వ చూతత్వాది ధర్మములు కల ద్రవ్యములలో ఆ ద్రవ్యమే ఉపాదాన కారణముగా కల దానితో అనుగతమై ఉండునట్లు సత్వాది గుణములైన మహదాదులు ఆ గుణముల కల అవ్యక్తము నుండే కలుగును అనగా ఏర్పడును అని అర్థము. ప్రభవంతి తతస్తేభ్యః సంభవంత్యపరే ద్రుమాః తేపి తల్లక్షణద్రవ్యకారణానుగతా మునే. ఆ బీజముల నుండి ఇతర వృక్షములు ఏర్పడను. అవి కూడా అనగా ఆ వృక్షములు కూడా ఆ లక్షణములు కల ద్రవ్యకారణములను కలిగి ఉండును. ఏవమవ్యాకృతాత్ పూర్వం జాయంతే మహాదదాయః విశేషాంతా స్తతేస్తేభ్యః సంభవంతి సురాదయః తేభ్యశ్చ పుత్రాస్తేషాం చ పుత్రాణామపరే సుతాః. ఇట్లే మొదట అవ్యాకృతము నుండి మహదాదులు విశేషాంతము వరకు సంభవించును. వాటి నుండి సుర నర తిర్యగాదులు సంభవించును. వారి నుండి పుత్రులు, వారికి పుత్రులు, మరలా వారికి పుత్రులు అటువంటి వారే కలిగెదరు. బీజవృక్ష ప్రరోహేణ యథా నాపచయస్తరోః భూతానాం భూతసర్గేణ నైవాస్య పచయస్తదా. బీజములు వృక్షములు మొలచట వలన అనగా పుట్టుట వలన వృక్షము క్షీణించనట్లు భూత సృష్టి వలన భూతములు కూడా క్షీణించవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బీజేతి యథా నాపచయస్తరోః అనేక బీజవృక్ష కారణ భావేపి యథా వృక్షస్య న వినాశనః కేనాప్యవయేన ఏవం దేవాది సర్వసర్గేపి పంచభూతానాం నక్షయః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. బీజాని యథా నాపచాయస్తరోః అనేక బీజములకు వృక్షములకు కారణమైన ఆ వృక్షము నశించినట్లుగా ఏదో ఒక అవయవముతో దేవాది సృష్టి జరిగినను కారణములైన పంచభూతములు నశించవు అని తాత్పర్యం. సన్నిధానాద్యథాకాశకాలాద్యాః కారణం తరోః తదైవ పరిణామేన విశ్వస్య భగవాన్ హరిః. దగ్గర ఉన్నందున వృక్షమునకు ఆకాశకాలాదులు కారణమైనట్లుగా శ్రీహరి కూడా తాను మారకుండగా ప్రపంచమునకు శ్రీమన్నారాయణుడే కారణము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జగదుపాదానకారణ్యేపి భవతః భగవతః సశరీరభూతప్రధానాం చ నిష్ఠతయా వికారణానాం కాలాదివత్సరూపేణ పరిణామిత్వం నాస్తిత్యాహ సన్నిధానాదితి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. భగవానుడు జగత్తునకు ఉపాదాన కారణమైనను వికారములు తనకు శరీరమైన ప్రథమాంశములలో ఉండునవి కాన కాలాదుల వలె భగవానునకు స్వరూపముతో పరిణామత్వము ఉండదు అనుచున్నారు. సన్నిధాత్ ఇత్యాదిగా. వ్రీహి బీజే యదా మూలం నాళం పత్రాంకురౌ తథా కాండం కోశస్తదా పుష్పం క్షీరం తద్వచ్చ తండులం తుషాః కణాశ్చ సంతో వై యాంత్యావిర్భావమాత్మనః ప్రరోహ హేతు సామగ్ర్యం ఆసాద్య ముని సత్తమా. వ్రీహి బీజమున మూలము, నాళము, పత్రములు, అంకురములు, కాండము, కోశము, పుష్పము, క్షీరము వలె తండులములు, పొట్టు కణములుండి కూడా ప్రరోహ హేతువుతో ఆవిర్భావమును పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆత్మానం దేవాది భేదోనోత్పత్తిరతి తత్కర్మానురూప భగవత్ సంకల్పాయత్తేత్యాహ వ్రీహీతి. వ్రీహి బీజే మూలనాళాదయః కారణభూతవ్రీహిద్రవ్యరూపేణ స్థితా పరిణామశక్తిమంతః క్షేత్రకర్షణోక్తి జలసేకాది ప్రరోహ హేతు సామగ్రీమాసాద్య మూలనాళాద్యవస్థయా యదావిర్భవంతి ఏవమాత్మానస్వకర్మశక్తి సహిత విష్ణుశక్తిరూప సామగ్రీమాసాద్య దేవాదిరూపేణావిర్భవంతి. ఆత్మలకు దేవాది రూపముగా ఉత్పత్తి కూడా వారి వారి కర్మానురూపమైన భగవత్ సంకల్పమును ఆధారము చేసుకుని ఉండును అనుచున్నారు. వ్రీహీతి వ్రీహి బీజములు మూలనాళాదులు కారణమైన వ్రీహి ద్రవ్యరూపముగానున్నవై పరిణామశక్తి కలవై భూమిని దున్నుట, విత్తనములు వేయుట, నీటితో తడుపుట మొదలగు మొలకెత్తుటకు కారణమైన సామాగ్రిని పొంది మూలనాళాద్య వ్యవస్థతో ఆవిర్భవించినట్లు ఆత్మలు కూడా స్వకర్మ శక్తితో కూడిన విష్ణుశక్తి రూప సామాగ్రిని పొంది
పొంది దేవాది రూపముగా ఆవిర్భవించును. తథా కర్మ స్వనేకేషు దేవాద్య సమవస్థితాః విష్ణుశక్తిం సమాసాద్య ప్రరోహముపయాంతి వై. అట్లే అనేక కర్మలలో దేవాదులు విష్ణుశక్తిని పొంది ఆవిర్భవించుచుందరు. సచ విష్ణుం పరం బ్రహ్మాయత సర్వమిదం జగత్ జగచ్చయో యత్ర చేదం యస్మిన్ చ లయమేష్యతి. ఆ భగవానుడు పరబ్రహ్మ శ్రీ మహావిష్ణువే. అతని నుండి సకల జగత్తు ఆవిర్భవించినది. జగమే అతను, అతనిలోనే జగత్తు, జగత్తు అతనిలోనే లయము చెందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏమం విష్ణోర్ జగత్కారణత్వముక్తం స ఏవ పరం బ్రహ్మేత్యాహ సచేతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇట్లు విష్ణువునకు జగత్కారణత్వము చెప్పబడినది. ఆ విష్ణువే పరబ్రహ్మ అనుచున్నాడు సచ అని. తద్బ్రహ్మ తత్పరం తామ తదసత్పరమం పదం యస్య సర్వమభేదేన జగదేత చరాచరం. ఆ విష్ణువే పరమబ్రహ్మ, పరంధాముడు అతనే, సత్ అసత్ అతనే, పరమపదము అతనే. ఈ సకల చరాచర జగత్తు అంతా అతనితో అభేదముగా నుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అత్ర యద్వృత్రైర్విష్ణు పరామృశ్యతే కారణవాక్యేషు సత్బ్రహ్మాది శబ్దవాచ్యమపి స ఏవేత్యాహ తద్బ్రహ్మేతి పరం పదం ప్రాప్యం ఏతచ్చరాచరం జగత్ అవిశేషేణ యస్య యదీయమిత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇచ్చట ఏ వృత్తములతో విష్ణువు పరామర్శించబడుచున్నాడో కారణవాక్యములలోనూ సద్బ్రహ్మాది శబ్దవాచ్యము కూడా ఆ విష్ణువే అనుచున్నారు. తద్బ్రహ్మ అని పరం పదం అనగా పొందదగినది. ఈ చరాచర జగత్తు విశేషము లేకుండగా అతనిదే అనగా ఆ విష్ణువునదే అని అర్థము. స ఏవ మా మూల ప్రకృతి వ్యక్తరూపీ జగచ్చ సహా తస్మిన్నేవ లయం సర్వం యాతి తత్ర చ తిష్టతి. ఆ విష్ణువే మూల ప్రకృతి, అతనే వ్యక్తరూపములోనున్న జగత్తు కూడా. ఈ జగత్మంతా అతనిలోనే లయము పొందును, అతనిలోనే నిలుచును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స ఏవేతి జగచ్చ స ఇత్యనన్యత్వోపపాదనం స ఏవ మూల ప్రకృతిరితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స ఏవ అని, జగచ్చ సహ అని. కారణము కంటే కార్యము వేరు కాదని ప్రతిపాదించుచున్నారు. అతనే మూల ప్రకృతి అని. కర్త క్రియాణం స చ యుజ్యతే క్రతుః స ఏవ తత్కర్మఫలం చ తస్య సృగాది యత్సాధనమప్యశేషం హరేర్న కించిద్వ్యతిరిక్తమసి. సకల క్రియలకు అతనే కర్త, క్రతువు అతనే, క్రతువును చేసేది అతనే, ఆ కర్మఫలము కూడా అతనే, ఆ ఫలమును పొందువాడు కూడా అతనే, సృగాది యజ్ఞ సాధనము కూడా అతనే. శ్రీహరి కంటే వ్యతిరిక్తమైనది ఏదీ లేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత్ప్రాప్త్యుపాయో యాగాదిస్తత్సాధనం స ఏవేత్యాహ కర్తా క్రియాణామితి తత్కర్మ తస్యానుష్ఠానం తస్య క్రతోః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆ భగవానుని చేరుటకు ఉపాయమైన యాగాదులు అతనే, యాగాది సాధనము అతనే అనుచున్నారు. కర్త క్రియాణం ఇది తత్కర్మ అనగా ఆ యాగాది అనుష్ఠానము, తస్య అనగా ఆ క్రతువునకు. ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తే ద్వితీయాంశే సప్తమోధ్యాయః. ఇందు మనం భువర్లోక ఊర్ధ్వలోకాల వర్ణనము పారాయణ చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ.